అందరికీ నమస్కారం. సుగాలి కాలనీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, అలానే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అలానే విద్యార్థులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మనం స్వాతంత్రం సంపాదించుకుంటే భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముసాయిదా కమిటీ చైర్మన్గా వారు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం అనేది ఎలా ఉండాలి అనే దాన్ని రూపొందించి దానికి రాజ్యాంగం అని ఒక నామకరణం చేసి 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఆ రాజ్యాంగం అనేది మన దేశంలో అమల్లోకి రావడం అనేది జరిగింది. స్వాతంత్రానికి మన కోసం ఎంతోమంది ప్రాణాలను అర్పించారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితేనేమి, అలానే మన తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు లాంటి, భగత్ సింగ్ లాంటి ఎంతోమంది వారి ప్రాణ త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు కూడా మనం 3 పూట్ల అన్నం తిని ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన భారతదేశానికి పహారా కాస్తున్నటువంటి త్రివిధ దళాల వారు ఎవరైతే ఉన్నారో, అటు ఆర్మీ కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ, అటు నేవీ వాళ్ళు కానీ 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా మన కోసం పనిచేస్తేనే మనం ఈరోజు ఈ దేశంలో ఎంతో హ్యాపీగా బతుకుతున్నాం. అలానే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక మంచి సందేశంతో, ఒక మంచి మార్గంలో మనం అందరం కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మేరా భారత్ మహాన్ హై, మా భారతదేశం గొప్పది, మేమందరం భారతీయులు అనే నినాదంతో మనమందరం కూడా ఈ దేశంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి వీటి విలువలు, మన కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలాలు మనం గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి రాజ్యాంగం వేడుకలు, అలానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇలాంటి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేలా, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలాలు మనందరికీ తెలిసేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. అలానే విద్యార్థి దశలో ఈరోజు పోటీ ప్రపంచంలో ఎన్నో రకాలుగా కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు పిల్లలకి ఎరాస్తున్నప్పటికీ ఒక దిగువ, అలానే మధ్యతరగతి విద్యార్థులకి వారి జీవితాలు బాగుండాలి, వారిని కూడా మంచి పొజిషన్లో జీవితంలో స్థిరపరచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నటువంటి